నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు. యుగాలన్నిటిలో లాగానే ఇప్పుడు కూడా మనుషులు 2 వర్గాలుగా విభజించవచ్చు. దైవభక్తి గలవారు, న్యాయం తప్పినవారు. భక్తి గలవారంటే సజీవుడిగా ఉన్న ఏకైక నిజదేవుని పట్ల నమ్మకం, నిజమైన భయభక్తులు కలిగి బ్రతికేవారు. యేసు ప్రభువు ఆ దేవుని ఏకైక అవతారం. అందువల్ల దేవుని పట్ల భయభక్తులు గలవారు యేసుక్రీస్తును నమ్మి అనుసరిస్తారు. 33వ సంకీర్తన 19వ చరణం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిలుచుచున్నది. అనగా దేవుని దృష్టి అనేది శ్రద్ధతో కూడిన ప్రేమను, దేవుని ప్రత్యక్ష పర్యవేక్షణను తెలియజేస్తూ ఉంది. వారి ప్రాణమును కరువులో నుండి తప్పించును అంటే దేవునిలో భయభక్తులు కలిగి ఆయనలో నమ్మకం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన చిత్తంలో నిలిచి ఉన్నంత కాలం అది ఆయన ప్రణాళిక ప్రకారం అయితే తప్ప మనం పడేటటువంటి ప్రతి శోధనలో పడకుండా దేవుడు మనలను కాపాడుతాడు. 34వ సంకీర్తన 6, 17, 19 చరణాలలో దేవుని దృష్టికి నీతిమంతులుగాను దీనులుగాను ఉన్నవారు మొరపెట్టినప్పుడు ఆయన తప్పక ఆ మొర విని వారికి కల శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించుటకు ఆయన ఇష్టపడతాడు. విశ్వాసులకు కష్టాలు లేని సుఖప్రదమైన జీవితం ఉంటుందని బైబిల్ ఎలాంటి లేనిపోని ఆశలు కల్పించదు. తప్పక ఈ ప్రపంచంలో శోధనలు, శ్రమలు గుండా ప్రయాణించవలసిందే. కానీ దేవుని దృష్టికి యథార్థమైన భక్తి చేసేవారుగాను, దేవుని అన్ని విషయాలలో ఆశ్రయించేవారుగాను ఉంటే ఆ శోధనలలో ప్రయాణించుటకు ఓర్పు, సహనం నేర్పించడమే కాక వాటికి దేవుడు ఏర్పరిచిన విడుదల మార్గాన్ని మనకు చూపి మనలను చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆమేన్.